తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం డ్యాంకు పెద్ద ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. గతంలోనే పలు నిపుణుల బృందాలు, ప్యానెళ్లు, కమిటీలు డ్యాంను పరిశీలించాయి. శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నుంచి నీరు కింద పడే ప్రాంతంలో భారీ గుంత ఏర్పడి అది అంతకంతకు పెరిగి పునాదులు బయటపడే వరకు వెళ్ళింది అంటున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ శ్రీశైలం డ్యాం దుస్థితిపై గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. అసలు శ్రీశైలం డ్యాం ఎందుకు ప్రమాదంలో చిక్కుకుంది, ఎలా ఆ సమస్యను పరిష్కరించాలనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. డ్యాం దగ్గర నీరు భూమిని కోసుకుంటూ వెళ్లడంతో డ్యాం అడుగు భాగానికి కూడా ఆ గుంత వ్యాపిస్తుందని, దానివల్ల డ్యాం పునాదులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇలా శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ప్రమాదం పొంచి ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెబుతోంది. శ్రీశైలం డ్యాం స్పిల్వే నుంచి గేట్లు ఎత్తి నీళ్లు కిందకు వదిలిన సమయంలో ఎత్తైన ప్రదేశం నుంచి నీళ్లు నేలపై పడితే గుంతలా ఏర్పడుతుంది. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కూడా అదే జరుగుతోంది. శ్రీశైలం డ్యాం గేట్లు తెరిచిన సమయంలో నీళ్లు పడిన చోట భూమిపై గుంత ఏర్పడి ప్రాజెక్టు పునాదుల వరకు వెళుతోంది. దాన్ని ప్లంజ్ పూల్ అంటారు. అలా నీళ్లు పడడంతో రివర్ బెడ్ ను కోసేస్తోంది. ఆ క్రమంలో గుంత పెద్దదిగా మారుతోంది. వాస్తవానికి 1980లోనే ఈ సమస్య ఉందని గుర్తించారు. దానికోసం యాప్రాన్ను రక్షణగా నిర్మించారు. అలాగే ఇబ్బందులు రాకుండా స్టీల్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుతో ఎత్తు నుంచి నీళ్లు కింద పడినా భూమి కొట్టుకుపోకుండా ఉంటుంది. కానీ 2009లో వరదలతో ఆ స్టీల్ సిలిండర్లు కూడా కొన్ని కొట్టుకుపోగా మరికొన్ని ధ్వంసం అయ్యాయి. ఆ గుంతను సెట్ చేయడానికి, అక్కడ మళ్లీ స్టీల్ సిలిండర్లు పెట్టడానికి, ఆ ప్లూన్స్ పూల్ విస్తరించకుండా తక్షణ ఏర్పాట్లు చేయడానికి ఎడమ కుడివైపులా నది ప్రవాహం ఎక్కువగా వచ్చిన సమయంలో కొండ చర్యలు విరిగిపడకుండా, కోతకు గురి కాకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. గతంలో రిపేర్లకు 2.5 కోట్లు అడిగితే 40 లక్షల రూపాయలు ఇచ్చారని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెబుతోంది. ప్లంజ్ పూల్ పూర్తి స్థాయిలో రీడిజైన్ చేయాలన్నారు. మోడర్న్ జియో టెక్నికల్ ఎక్విప్మెంట్ ఉండాలని సూచించారు. ఈ ఎక్విప్మెంట్ ఉంటే డ్యాంకు ఇబ్బందులుంటే పసిగట్టి అలర్ట్ చేస్తుంది అంటున్నారు. ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై అధ్యయనం కోసం 14 కోట్లు మంజూరు చేసింది అంటున్నారు. ప్రాజెక్టులోని ప్లంజ్ పూల్ సమస్యపై అధ్యయనం చేయడానికి CWCERCకి అనుమతి ఇవ్వాలని ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అలాగే ఇటీవల దీనిపై కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో చర్చించారు. తెలంగాణ అధికారులు వెంటనే అధ్యయనం చేయించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని బోర్డు సూచించింది. ప్రాజెక్టు ఇంజనీర్లు చంద్రబాబుకు ప్లంజ్ పూల్ సమస్య మరమ్మతుల గురించి వివరించారు.